హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజైతే మేము వచ్చేసాం ఇండియన్ మ్యారిటైమ్ మ్యూజియంకి అండి. ఇది కొచ్చిలో ఉంది. మొన్న కొచ్చి చూడడానికి వెళ్ళినప్పుడు పక్కనే ఇది ఉంటే దీన్ని కూడా చూడడానికి వెళ్ళాం. అక్కడికి ఇక్కడికి ఒక 5 minutes దూరం ఉంటుంది. ఇదైతే వర్త్ వాచింగ్ అండి. ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ ఉందండి. చిల్డ్రన్కి అయితే 20 రూపీస్, బిలో 12 years అయితే 25 రూపీస్, అండ్ ఫారినర్స్కి అయితే 200 and 300 ఉంది. స్టార్టింగ్ వెళ్ళంగానే వీళ్ళైతే ఒక 5 minutes వీడియో అయితే చూపించారు మన ఇండియన్ నేవీ గురించి అండ్ కొచ్చిలో ఉన్న నేవీ గురించి. ఇండియన్ పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు నేవీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందన్న దాని మీద ఒక డాక్యుమెంటరీ అయితే చూపించారు. 1960sలో ఏమో అనుకుంటా పాకిస్తాన్ ఏమేమి చోట్ల దాడులు చేసింది, ఇండియన్ నేవీ ఎలా ఎదుర్కొంది అన్న దాని గురించి చూపించారు. ఇక్కడ మనం చూడొచ్చు నేవీ వాళ్ళ క్యాడర్కి తగ్గట్టు ఇచ్చే మెడల్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఒక సమురై స్వాడ్ అయితే ఉంది. ఈ గన్స్ అన్నీ బ్రిటిష్ కాలంలో వాడినవి అంట. ఇవి ఇక్కడ చిన్న మందుగుండు సామాగ్రి ఉన్నాయి. ఈ మిసైల్ అయితే సబ్మెరైన్స్లో ఉంటుందంట, అటాక్ చేయడానికి వాటికి ఉపయోగిస్తారు. ఇక్కడ మనకి పెద్ద షిప్ మోడల్స్ అయితే వేసి ఇక్కడ గాజు దాంట్లో పెట్టి ఉన్నారు. చూడండి, బాగుంది చూడడానికి అయితే సెట్టింగ్. ఇక్కడ చూపిస్తున్నవన్నీ షిప్లో ఆయుధాలండి. ఈ బ్లాక్ కలర్లో కనిపించేది అండర్ వాటర్ మైన్. ఇది వాటర్లో వదిలేశారు. ఏ శత్రువు వాళ్ళ షిప్ వచ్చినా, మెరైన్ వచ్చినా, సబ్మెరైన్ వచ్చి దాన్ని తగులుకుంటే చాలు అది బ్లాస్ట్ అయిపోతుంది. ఆ షిప్ కానీ మెరైన్ కానీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది వాటర్ బెల్ అండ్ డ్రైవింగ్ బెల్ అంటండి. అండ్ ఇక్కడ ఈ షిప్ మోడల్స్ ఇవన్నీ పెట్టారు చూడండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఎలా ఉంది చూడండి. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో యూజ్ చేసిన మైన్స్లా ఉంది కదా. ఇక్కడ పెద్ద హెలికాప్టర్ పెట్టారండి. ఇది మోడల్. ఇది మిలిటరీ వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీలో వాడేది అనుకుంటా. చాలా బాగుంది, చక్కగా ఉంది చూడండి. చాలా హైట్లో ఉంది. రెక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. చూసేయండి మీరు కూడా. మనమైతే ఇంకో చోటుకు వెళ్తున్నాం. ఇదైతే బంకర్ అండి. బంకర్లో అయితే వీళ్ళు ఇవన్నీ సెటప్ చేశారు, ఆర్ట్ గ్యాలరీ లాగా. చూడడానికి చాలా బాగుంది, చక్కగా ఉంది, చూసేయండి. అండ్ ఇందులో అన్ని పెయింటింగ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ఆ పాతకాలంలో ఎట్లాంటి బోట్స్ యూజ్ చేశారు, ఎట్లాంటి షిప్స్ని వాడారు, ఎట్లా సేల్ చేశారు అని చెప్పి చూపించడానికి వాల్స్ నిండా మంచి పెయింటింగ్ అయితే వేసి పెట్టారు. ఇక్కడైతే చూడండి, షిప్లో వాడే కంపాస్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది షిప్ అని చూపించడానికి. ఇదైతే చూడండి, ఇదేదో మిషన్, దీని మీద స్లో, హై ఇవన్నీ ఉన్నాయి. ఇది పైనుంచి ఆపరేట్ చేస్తే కింద ఉండి వర్క్ చేసే వర్కర్స్కి తెలుస్తుందంటే దాన్ని బట్టి వాళ్ళు డైరెక్షన్ మారుస్తూ ఉండేటోళ్ళంట. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. దీన్ని చూసి ఇది స్టార్స్ని ఇండికేట్ చేస్తుందంట. స్టార్స్ని చూసి దాన్ని బట్టి ఏ డైరెక్షన్ వెళ్ళాలో చూపిస్తుంది అంట ఇది. ఇంకా లోన్ అంతా ఆర్ట్ వర్క్ అయితే ఉందండి, గోడల మీద వాటి మీద. చూడండి, చాలా బాగుంది. ఇది చూడడానికి చాలా రియాలిటీగా ఉంది. ఆ టైంలో వాడిన షిప్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ ఎలా ఉండేటివో అన్నీ వేశారు. ఇది గేట్వే ఆఫ్ రిలీజియన్ అంట. మన కంట్రీలోకి వేరే రిలీజియన్ ఎలా వచ్చిందని చూపించడానికి అనుకుంటా. ఇక్కడైతే అరబ్స్ వచ్చిన షిప్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియా అని కూడా అంటారు. ఫ్రెంచ్ షిప్స్ ఎట్ వార్ అంట. ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి స్పైసెస్ని ఎలా తీసుకెళ్ళాలని చెప్పి కొట్టుకున్నారు అనుకుంటా. దాని గురించి ట్రేడ్ వార్ అయితే నడిచింది ఫ్రెంచ్ వాళ్ళకి, బ్రిటిష్ వారికి. ఆ టైంలో జరిగిన దాన్ని చూపిస్తే అది వేశారు. ఇవల్యూషన్ ఆఫ్ పోర్ట్ కొచ్చి అంటండి. ఇది కొచ్చిలో పోర్ట్ ఎలా ఇదైందని. ఇదైతే ఇంపార్టెంట్ చూడండి.
మన కంట్రీకి వచ్చి ఏమేమి స్పైస్ ఎత్తుకెళ్ళారో అవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ మిరియాలు, ఇది కోకోస్ అనుకుంటా. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ పెప్పరు, అల్లము, ఇంకా పసుపు చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. వీటి కోసం మెయిన్ ఇక్కడ ఈ స్పైస్ ట్రేడ్ వీటి గురించి జరిగినట్టుంది కొచ్చిలో అయితే. దాని గురించి చూపిస్తున్నారు. అండ్ ఈ పెయింటింగ్స్ ఇవన్నీ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది, అసలు న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి వాస్కోడి గామా అయితే ఉంది, ఆయన విగ్రహం అయితే తయారు చేసి పెట్టారు. ఈయన వాస్కోడ గామా అంట, ఈయన గుజరాత్ పైలట్ అంట. చూడండి ఎలా ఉన్నారు వీళ్ళు. నిజంగా వాళ్ళ ఫేసెస్ అలా ఉంటాయో లేదో తెలియదు కానీ వీళ్ళైతే బాగా చేశారు. ఇక్కడైతే మొత్తం అన్ని హోర్డింగ్స్ ఏర్పాటు చేశారండి. ఏ ఇయర్లో ఏ షిప్ రెడీ అయ్యింది, పాతకాలంలో 1948లో షిప్స్ ఎలా ఉండేవి, ఎవ్రీ ఇయర్ షిప్లో డెవలప్మెంట్ ఉన్న కొత్త కొత్త షిప్స్ ఇన్వెంట్ చేసిన అవన్నీ ఫొటోస్ తీసి ఇక్కడ పెట్టారు, చూడొచ్చు. చాలా బాగుంది. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో జరిగిన పిక్స్ ఇవన్నీ 1950స్లో ఉన్న పిక్ అది. ఇక్కడ అన్ని షిప్స్ మోడల్స్ ఏమేమి ఎప్పుడెప్పుడు వచ్చినాయి అన్నీ చూపిస్తున్నారు. చూసేయండి మీరు కూడా, ఒక లుక్ వేయండి. ఈ పాతకాలం నాటి షిప్స్ ఈ ఫొటోస్ చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి. ఈ 1957 షిప్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ 1960స్లో పాకిస్తాన్కి ఇండియాకి జరిగినప్పుడు వార్ జరిగినప్పుడు ఉన్న షిప్స్ అవన్నీ పెట్టారు చూడండి. మొత్తం అప్పటి నుంచి లిబరేషన్ ఆఫ్ గోవా అంట, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఉన్న షిప్స్ వాటి గురించి ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ అన్ని పిక్స్ అయితే పెట్టారు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక కామెంట్ అనేది చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.